అందరికీ నమస్కారం అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ టు యూ ఆల్. ఐఎమ్ డాక్టర్ సాయి సునీల్ కిషోర్. సో నేను చీఫ్ నియోనటాలజిస్ట్ అండి మెడికవర్ ఉమెన్ అండ్ చైల్డ్ హాస్పిటల్స్లో. అంటే నియోనటాలజిస్ట్ అంటే ఏంటంటే మేము ప్రిమిచ్యూర్ బేబీస్, లో బర్త్ వెయిట్ బేబీస్ అండ్ బాగా సీరియస్గా ఉన్న న్యూ బార్న్ బేబీస్, క్రిటికల్గా ఉన్న న్యూ బార్న్ బేబీస్ని మేము ట్రీట్ చేస్తాము. అయితే ఈ పర్టికులర్ బేబీని నేను నెక్స్ట్ పీడియాట్రిక్ సర్జన్ డాక్టర్ భాస్కర్ రెడ్డి గారు, ఆయన ఇద్దరు కలిపి ట్రీట్ చేస్తున్నాము. సో ఆయన కూడా కాసేపులో లైన్లోకి వస్తారు. అయితే ఈ పర్టికులర్ బేబీ ఏంటంటే 23rd నైట్ మా దగ్గరికి తీసుకొచ్చారు అరౌండ్ 11 PM. సో అదే టైంలో బేబీని చూడగానే వెంటనే స్టెబిలైజ్ చేసి వితిన్ 5 to 10 minutes వాళ్ళకి కండిషన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బేసిక్గా ఇది ఏంటంటే ఒక బర్త్ డిఫెక్ట్ అండి. ఇది ఒక కంజెంటల్ అబ్నార్మాలిటీ అంటాము. అంటే బేబీ ఫార్మేషన్లోనే తేడా. ఈ పర్టికులర్ ప్రాబ్లమ్ని గ్యాస్ట్రోస్కైసిస్ అని అంటాం. అంటే బేసిక్గా ఏంటంటే బేబీ తాలూకు అబ్డామినల్ వాల్, యాంటీరియర్ అబ్డామినల్ వాల్ ఫార్మ్ అవుతున్నప్పుడు అందులో మిడిల్లో గ్యాప్ ఉండిపోతే కనుక సో ఇలాంటి పర్టికులర్ ప్రాబ్లం అనేది అరైజ్ అవుతుంది, గ్యాస్ట్రోస్కైసిస్ అనేది. సో మీరు చూస్తే కనుక ఇదిగోండి, ఈ ప్రాబ్లమ్ని గ్యాస్ట్రోస్కైసిస్ అంటాం. సో ఇలా చూడగానే చూసేటప్పుడు పేరెంట్స్కి నెక్స్ట్ డాక్టర్స్కి వరీసంగానే ఉంటుంది ఇలాగా. సో బేబీకి ఏ ప్రాబ్లం వచ్చినా పేరెంట్స్కి ఎంత బాధ ఉంటుందో డాక్టర్స్ కూడా అంతే బాధ ఉంటుంది. దట్ ఈస్ హ్యూమన్ నేచర్. కాకపోతే ఏంటంటే ఈ పర్టికులర్ ప్రాబ్లం అనేది బర్త్ డిఫెక్ట్. సో అక్కడ అబ్డామినల్ వాల్ డిఫెక్ట్ వలన అలా వచ్చింది. సో వెంటనే ఇక్కడ ఇనీషియల్ ట్రీట్మెంట్ చేసి అక్కడికి పంపించారు. అదే వాళ్ళకి ఆ రోజు నైట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ రోజు నైట్ ప్లాస్మా అరేంజ్ చేసి బేబీని స్టెబిలైజ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ 24th సర్జరీ చేయడం జరిగింది. దీంట్లో ఏంటంటే మనం స్టేజ్డ్ సర్జరీ ఉంటుందన్నమాట. అంటే ఆ అబ్డామినల్ వాల్ లూప్స్ అన్నీ బయట ఉంటాయి కాబట్టి ఒకే స్టేజ్లో అవ్వదు, 2 స్టేజ్లో అలాగ అవసరం పడుతుంది. ఇది ఈ పర్టికులర్ బేబీది కాదు, మనం అలా డైరెక్ట్గా బేబీ ఫోటోలు చూపించకూడదు. బట్ అలాంటి సిమిలర్ బేబీ ఫోటో లాస్ట్ మంత్ కూడా ఒరిస్సా నుంచి ఒక బేబీ వస్తే సేమ్ ప్రాబ్లంతో ట్రీట్మెంట్ చేసి 25 days ట్రీట్మెంట్ చేసి పంపించాము. సో ఫస్ట్ స్టేజ్లో ఏంటంటే ఇలాగా బేబీకి మనం ఇంటెస్టైన్స్ అనేవి స్టెబిలైజ్ చేసి కొంత అలాగా గ్రాడ్యువల్గా అబ్డామిన్లోకి వెళ్ళాక మళ్ళీ సెకండ్ స్టేజ్ సర్జరీ చేస్తాము. ఈ పర్టికులర్ బేబీకి ఏంటంటే ఇప్పుడు ఫస్ట్ స్టేజ్ సర్జరీ అయ్యింది, అరౌండ్ 8-9 days అయింది. ప్రస్తుతానికి బేబీ సిచ్యువేషన్ ఒక పాజిటివ్ డైరెక్షన్లో వెళ్తుంది. 50% అనేది తగ్గింది. ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ అంటే ఇన్ఫెక్షన్, ప్లేట్లెట్స్ తక్కువగా ఉండడం, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో వాటన్నిటిని హ్యాండిల్ చేస్తున్నాము. అయితే ఇది డెఫినెట్గా డెలివరీ టైంలో ఏదో గాయం చేయడం వలన, అబ్డామినల్ వాళ్ళకి గాయం అవ్వడం వలన అయితే డెఫినెట్గా ఇది కాదు ఇది. సో అదే విషయం వాళ్ళకి ఆ రోజు కూడా క్లారిఫై చేయడం జరిగింది.